ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గతంతో పోల్చుకుంటే తలదన్నేలాగా ఉంది. సంవత్సర కాలంలోనే రాజధాని పనులను వేగవంతంగా పుంజుకుంటూ ఉన్నాయి. ఆయన పింఛను 5 సంవత్సరాలకు అందరూ పెంచితే ఈయన ఎలక్షన్ కింద 3 సంవత్సరాల ముందు 3 నెలల ముందే పింఛను పెంచాడు. ఇంక పెద్ద ఉదాహరణ కూడా అవసరం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పాలన తేడా అంటే అమరావతి రాజధాని నిర్మాణం, ఈరోజు పింఛన్ల ఆలోచన చూస్తేనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలంటే ఉన్నాయి చూసాం. ఈరోజు గతంలో రేషన్ డిపోల విధానం తీసుకొచ్చి ఏదో జనానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బండ్లు చెప్తే 5గురికి 6గురికి ఇచ్చి అయిపోయిందని చెప్పాడు. ఈరోజు రేషన్ డిపోలు 15 రోజులు రేషన్ డిపోలు ఇవ్వడం వల్ల ఊరు వెళ్ళిన వాళ్ళు కానీ పనికి వెళ్ళిన కానీ టైం లేకుండా రేషన్ డిపోలు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు ఈ ప్రభుత్వం తెచ్చు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ విజన్ 20 అప్పుడైతే చెప్పాడు, ఇప్పుడు విజన్ 47 బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న టీం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా స్కూల్లో ఎవరైతే టీచర్లు పనిచేస్తే పిల్లలు టీచర్లు పని చేయకపోతే ఎలా చెప్తారో ఈరోజు తన మినిస్టర్లు పని చెబితే చంద్రబాబు నాయుడు ఓపెన్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మీ పాలన బాగలేదు, మీ పోస్ట్ పోలియో పద్ధతిగా నిర్వహించట్లేదు, ఇలా చేస్తే మీ పోస్ట్ పోలియోని పీకెత్తని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి పాలన బాగలేదని చెప్తే ఆకాశం మీద ఊముత్తం మన మీద పడినట్టే ఉంది.